వెల్కమ్ టు పార్ట్ 2 అబ్బాయి ద మార్క్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లీడర్. ఈరోజు రెండవ భాగాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. సో స్పిరిచువల్ లీడర్షిప్లో 2 సర్కిల్స్ ఉంటాయి, ఇన్నర్ సర్కిల్ అండ్ అవుటర్ సర్కిల్ అని చెప్పి. ఇన్నర్ సర్కిల్ని మనం ఫోకస్ చేస్తున్నాం మనం. సో ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ స్పిరిచువల్ లీడర్షిప్ని మనం డీల్ చేసుకుంటూ వెళ్తున్నామని. అందులో ఫస్ట్ది మనం చూసుకుంది ఏమనంటే ద గోల్ దట్ అదర్స్ విల్ గ్లోరిఫై గాడ్ బికాస్ ఆఫ్ యువర్ లీడర్షిప్. మీ నాయకత్వాన్ని బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరచాలి అని వచనాధారంగా కూడా మనం చూసుకోవడం జరిగిందండి. సో లీడర్షిప్ సక్సీడ్స్ వెన్ పీపుల్ సీ అవర్ లైఫ్స్ అండ్ గ్లోరిఫై గాడ్, నాట్ అస్. అర్థమవుతుందా? బలేటోళ్ళని కాదు, భలే దేవుడండి అని చెప్పాలి అసలు. యాక్చువల్లీ అర్థమవుతుందా? మన నాయకత్వం మనకిస్తున్న ఏది ఆలోచనలు, ఆ విజ్డమ్, దేవుని నడిపించే విధానమును మనం దేవుని పైన ఇన్నర్ సర్కిల్గా ఆధారపడే విధానాన్ని చూసి అనేకులు పరలోకమందు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాలి. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ అబ్బాయి. మళ్ళీ ఇదంతా ఇన్నర్ సర్కిల్లో జరిగే యుద్ధము, ఇన్నర్ సర్కిల్లో జరిగే ప్రభావితమైన పనులు, ఇతరులతో మనం పంచుకోము ఇవన్నీ. బాబు ఏంటి ఈరోజు కొద్దిగా లావ్ అవుతున్నావు అని అనొచ్చు మనం, అవుటర్ సర్కిల్లో. సన్నగా అవుతున్నావు అని అనొచ్చు మనం, ఈ మధ్య కొద్దిగా హ్యాపీ కనబడుతున్నావు అనొచ్చు మనం. కానీ ఇన్నర్ సర్కిల్ని గుర్తించడం చాలా కష్టమవుతుందండి. ఆ ఇన్నర్ సర్కిల్లో జరిగే కొన్ని ఉంటాయి చాలా. అవుటర్ వరల్డ్ కన్నా ఇన్నర్ వరల్డ్ చాలా డేంజరస్ లైఫ్ అసలు యాక్చువల్లీ, ఎస్పెషల్లీ ఫర్ లీడర్స్ అబ్బాయి. చెప్పుకోలేము కూడా, చెప్పుకుంటే ఏమనుకుంటారో అని అనుకుంటాం మనం, లేకపోతే మనల్ని హై ఎక్స్పెక్టేషన్లో మనం ఉంటాం కాబట్టి సో అంత ఈజీగా మనం బయటపడం అబ్బాయి. సో కనుక ద పవర్ లవ్ బోత్ ఫ్రెండ్ అండ్ ఫో. అంటే ఎనిమి, ఫో అంటే ఎనిమి. స్నేహితుడిని ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి. స్నేహితుడిని అవుటర్ సర్కిల్లో బాగా ప్రేమిస్తాం మనము, ఇన్నర్ సర్కిల్లో శత్రువుని బాగా ద్వేషించే అవకాశం ఎంతో ఉంటుందబ్బాయి మన లోపల. బయటికి చెప్పుకోవేమో కానీ లోపల మాత్రం వీడా అనే ఆలోచనలు ఉంటాం. బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఏంటనంటే, దేవుడు మనల్ని తన ప్రేమతో ఎంత నింపుతాడనంటే, ఏమైనప్పటికీ కూడా ఫ్రెండ్ అయినా ఫో అయినా, ఫో అయినా ఫ్రెండ్ అయినా, యూ మస్ట్ లవ్ దెమ్, దట్స్ ఆల్. నో చాయిస్, నో ఫేవరెటిజం అబ్బాయి లీడర్షిప్. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో లీడర్షిప్లో ఫేవరెటిజం ఉండొద్దు. అది చాలా ప్రమాదం పరిచర్యకు, అది చాలా ప్రమాదం కుటుంబానికి కూడా. నో ఫేవరెటిజం అబ్బాయి. ప్రేమంతా చిన్నోడిని చూపిస్తా, ప్రేమంతా పెద్దోడిని చూపిస్తానని చెప్పి కాదు, ప్రేమంతా మనకు నచ్చినోడిని చూపిస్తానని కాదు. కులమత భేదంతో కూడా కొంతమంది ప్రేమించే అవకాశం ఉంటుంది అబ్బాయి. నో పీపుల్, గుర్తుపెట్టుకొని, ఆల్ బ్లడ్ కలర్ ఇస్ రెడ్, దట్స్ ఆల్. ఆ ఎర్రటి రక్తము ద్వారానే మనం కడగబడ్డాం. అందరికి కూడా సేమ్ కలర్, సేమ్ ప్రేమ. నో ఫేవరెటిజం అసలు యాక్చువల్లీ. దేవుడు పక్షపాతి కాదు, చెయ్యడు కూడా ఆయన. లీడర్షిప్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. నెవర్ డెవలప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఫేవరెటిజం. గలషియన్స్ 5:6, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చూస్తున్నారా మీరు? 2 words, ఫెయిత్ వర్క్స్ బై లవ్. అర్థమవుతుందా? ప్రేమ వలన కార్యసాధకమగు ఏంటది? విశ్వాసమే. అదే ప్రయోజనకరం మనకది. సో కనుక జాన్ పైపర్ గారు ఏమంటారంటే, దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఇట్ ఇన్ఎవిటబుల్లీ వర్క్స్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఇన్ లవ్. దేవుని యొక్క మంచితనం మీద పూర్తిగా మనకు విశ్వాసం ఎంత బలంగా, స్థిరంగా, దృఢంగా ఉంటుందో, అర్థమవుతుందా, అది ప్రేమతోటి వ్యక్తపరచబడుతుంటుంది అబ్బాయి. బయటికి మనం ఈజీగా కనపరచగలం మనం. సో కనుక లీడర్షిప్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ టు లవ్. ఇది చాలా ఏమంటారు, తగ్గిపోతుందని, సన్నగిల్లిపోతుందని చెప్పాలి అసలు యాక్చువల్లీ. నీకు తెలుసా, ప్రేమతో నాయకత్వము చాలా బలమైనది అబ్బాయి. కోసి పడేసి అసలు యాక్చువల్లీ మీరు ప్రేమతో అబ్బాయి. విచిత్రం ఏంటంటే, ద్వేషంతో, కల్మషంతో, లేకపోతే పగతో మనం లీడర్షిప్ ఉంటా చూడండి అబ్బాయి, అది చాలా చాలా ప్రమాదకరమైన లీడర్షిప్. అది అపవాది దగ్గర నుంచి వచ్చేది, దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు అది. బట్ లవ్ ఎస్పెషల్లీ ఫర్ ఎనిమీస్ రిక్వైర్స్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ హోప్. ప్రేమ ఈ మన శత్రువులకు కనపరిచే ప్రేమ అన్న చూడండి, ఆ వ్యక్తిలో బలమైన విశ్వాసము, నిరీక్షణ ఉంటేనే కానీ మనం ప్రేమించగలం. ఇఫ్ లీడర్స్ ల్యాక్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ గుడ్నెస్, దే విల్ ఫాల్ ఇన్ టు మ్యానిపులేషన్ అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్. ఈ రెండు ప్రమాదకరమైన అబ్బాయి. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసంలో, ఆయన పైన నమ్మకత్వం విషయంలో, ఆయన మంచితనము, దేవుడు ఉన్నాడుగా, చేస్తాడుగా అనే విషయాల్లో మనం బలహీనపడతామో, అప్పుడు ఏం చేస్తాం తెలుసా? మ్యానిపులేట్ చేస్తాం, నటిస్తాం మనం ప్రజల్ని. లేకపోతే పెద్ద ఇక నాకే తెలుసు అన్నట్టుగా మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం అబ్బాయి. లేకుంటే ఏం చేస్తాం తెలుసా? మనల్ని సర్కిల్స్ వేసుకొని ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్గా ఉంటాం మనం అక్కడ.
ఎందుకంటే నీకు ఆ బలహీనమైన నాయకత్వపు వాల్యూ నీలో ఉంది కాబట్టి. దిస్ వాల్యూ అసలు యాక్చువల్లీ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫ్రీస్ అస్ టు లవ్ బోల్డ్లీ అంట. దేవుని యందు బలమైన విశ్వాసం ఉన్నది చూడండి, అది ధైర్యంగా ప్రేమించే అవకాశం మనకు ఎంతో ఇస్తుంటుంది అబ్బాయి. ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి, మనం బయటకు వస్తామంటే ద వే డేవిడ్ ట్రీటెడ్ సాల్, హీ డిడ్ంట్ ఫైట్ ఫర్ ద థ్రోన్. సౌలుతో దావీదు ఉన్నప్పుడల్లా సింహాసనం కోసం ఎప్పుడు ఆయనతోటి యుద్ధం చేయలేదు అబ్బాయి, పోరాడలేదు, ప్రయత్నం కూడా చేయలేదు ఎక్కడ కూడా. బట్ సాల్ ట్రైడ్, బట్ డేవిడ్స్ ఫెయిత్ అండ్ హోప్ ఇన్ ద లార్డ్. సౌలు మాత్రం అలానే ప్రయత్నం చేసిండు. వీడిని కానీ మనము ఎక్కువ ఎంకరేజ్ చేస్తే వీడు నా సీట్ తీసేసుకుంటాడు, వీడు నెక్స్ట్ థ్రోన్ వీడిదే అని చెప్పి ఉంటే, దావీదేమో విశ్వాసము దేవుని యందు నిరీక్షణతో ఆయన అణిగి మణిగి ముందుకెళ్ళేవాడు అబ్బాయి. సరే, మిస్టర్ జోసెఫ్ దగ్గరికి వద్దాం మనం. ఆయన ఏమన్నాడు చూడండి, అది జోసెఫ్ హ్యాడ్ బ్యాడ్ టైమ్ విత్ హిస్ బ్రదర్స్ బట్ గాడ్ లిఫ్ట్ హిమ్ అప్ ఇన్ డ్యూ టైమ్. బ్యాడ్ టైం, డ్యూ టైం గుర్తుపెట్టుకోండి అబ్బాయి, 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అది బ్యాడ్ టైం ఉన్నప్పుడు డ్యూ టైం ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. తగిన కాలము, తగిన సమయం ఉంటుంది దేవుడు లిఫ్ట్ చేయనికే. జీసస్ లవ్ జూడస్ అంటిల్ ద ఎండ్. వావ్, వీళ్ళంతా దేవుడు ఎంత స్పష్టంగా చూపిస్తుంటావు వాళ్ళ జీవితాలను అబ్బాయి. నాయకత్వంలో గుర్తుపెట్టుకోండి అబ్బాయి, సౌళ్ళు ఉంటారు, బ్యాడ్ బ్రదర్స్ ఉంటారు, గుడ్ బ్రదర్స్ ఉంటారు. నాయకత్వంలో, మినిస్ట్రీలో అర్థమవుతున్న జూడస్లు ఉండక తప్పదు. యేసు ప్రభుకే ఉన్నారు, మనకు కూడా ఉంటారు. అయినా సరే అంతము వరకు ప్రేమించండు. క్వశ్చన్ అబ్బాయి, అందరికీ ప్రశ్న ఆస్క్, ఒకసారి అడుగుదాం. ఐఎమ్ ఐ లీడింగ్ ఫ్రమ్ ఫియర్ ఆర్ ఫెయిత్, ఫ్రమ్ ఇన్సెక్యూరిటీ ఆర్ హోప్? చాలా చాలా బలహీనమైన నాయకుల్లో భయాందోళన ఉంటుంది అబ్బాయి, ఇన్సెక్యూరిటీ ఉంటుంది సౌల్లాగా. అయ్యో నేను నా స్థానం ఏమైపోతుందా అని చెప్పి. సో కనుక భయంతో నడిపిస్తున్నామా, విశ్వాసంతో నడిపిస్తున్నామా? భయం వచ్చింది అనుకోండి అబ్బాయి, ఆ వ్యక్తిని ఇన్నర్ సర్కిల్లో రానియకుండా విశ్వ ప్రయత్నం చేస్తుంటాం. మనం గీత పెట్టేస్తాం చుట్టూ, అక్కడికి రానియకుండా ప్రయత్నం చేస్తాం. మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఏదో ఒక రకంగా ఆ వ్యక్తిని మనం సఫకేట్ చేస్తుంటాం. సఫకేట్ అంటే చాలా తొందర పెడుతుంటాం వాళ్ళని మనం. ఫెయిత్ ఆర్ ఫియర్, ఇన్సెక్యూరిటీ ఆర్ హోప్ అబ్బాయి. రిఫ్లెక్షన్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ద స్ట్రాంగర్ మై ఫెయిత్, ద ఫ్రీయర్ ఐ యామ్ టు లవ్ అదర్స్ సెల్ఫ్లెస్లీ. విజులు కొట్టాలి అసలు. మన విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో అంతలా ప్రేమతో నిస్వార్థంగా ప్రజలని మనము ప్రేమిస్తాము. లెట్స్ జంప్ టు థర్డ్ పాయింట్ అబ్బాయి. ఇన్నర్ సర్కిల్నే ఉన్నాం ఇంకా మనం. ద సోర్స్, మెడిటేట్ ఆన్ అండ్ ప్రే ఓవర్ ద వర్డ్. అంటే ధ్యానం చేయాలి, ప్రార్థన చేస్తూ. దేన్ని ధ్యానం చేయాలండి? దేవుని వాక్యం అబ్బాయి. అబ్బాయి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవ్రీథింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బెస్ట్ ఇన్ అవర్ లైఫ్ అబ్బాయి. దేవుని వాక్యంలో మించినది ఇంకో ఆధారం మనకు లేదండి. సో కనుక ఇప్పుడు ఆలోచించండి అబ్బాయి, ఇంతాక మనం అనుకున్నాం కదా, బట్ హౌ షాల్ వి సిన్నర్స్ కమ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్? మనం పాపులం కదండి, అంతలా దేవుని పైన ఎలా ఆధారపడగలమండి మనం? ఈ ప్రశ్నకు జవాబు ఏంటి తెలుసా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి. యు నో వాట్ ఈస్ ద ఆన్సర్? వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి వెళ్దాం ఒకసారి. రోమాపత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఇది వ్యక్తిగతంగా వినిపించడం వల్ల కాదు, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇందాక అనుకున్నాం కదా, మనకు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఇవి ఉండాలని చెప్పి. సో కనుక ఎలా పెరుగుతుందండి మన విశ్వాసం? ఎలా ఎదుగుతామండి మన విశ్వాసంలో? ఇట్ ఈస్ వినుట వలన. వాట్ వినుట వలన? వాక్యము, దేవుని యొక్క మాట. క్రీస్తు ఎలా బ్రతికిండో అని బ్రతకాలని అనిపిస్తుంది మనకు అసలు యాక్చువల్లీ. సో కనుక దేవుని మాట చాలా ఇంపార్టెంట్ మనకు. మీరు చూడండి ఒకసారి, ఈ అద్దం చూస్తున్నారు అబ్బాయి స్క్రీన్ మీద, మస్కా ఉంది. ఏం చేస్తాం? వెంటనే మనం క్లీన్ చేసుకుంటాం. మనం వెంటనే క్లీన్ చేస్తాం, ఎందుకన్నా కనబడదు మనకు. ఇప్పుడు చూడండి, ఇమాజిన్ ట్రయింగ్ టు రీడ్ విత్ స్మగ్డ్ గ్లాసెస్, ద వర్డ్స్ బ్లర్ కదా. స్మగ్డ్ గ్లాస్ అంటే ఆ మస్కతో ఉన్న ఒకవేళ మనం చదవడానికి ప్రయత్నం చేసినాం అనుకోండి, ఏమవుతుందండి? అక్కడ ఉన్న అక్షరాలన్నీ కూడా వింతగా కనబడుతుంది, క్లియర్గా ఉండదు మనకు. ప్రేయర్ ఈస్ లైక్ గాడ్స్ క్లాత్ దట్ వైప్స్ యువర్ ఐస్ టు ట్రూలీ సీ హిస్ వర్డ్. ఈ క్లాత్ తోటి ఈయన ఎలా క్లీన్ చేస్తున్నాడో, దేవుని వాక్యముతోటి మన కళ్ళు క్లీన్ అవుతుంటాయి. మనం చదువుతున్న కొలది ఇంకా క్లారిటీ వస్తుంది మన పరిస్థితుల పైన, నాయకత్వం పైన, ముందు నడవాల్సిన విషయంలో, భవిష్యత్తు పైన ఇంకా క్లారిటీ వస్తుంది. బికాస్ దేవుని వాక్యం చేత నువ్వు క్లీన్ చేస్తున్నావు కనుక. వితౌట్ ఇట్ యు మిస్ ద వండర్ హీ వాంట్స్ టు షో యూ.
ఇది కానీ తుడవలేదు అనుకున్న అబ్బాయి, మీకు తెలుసా దేవుడు తన వాక్కులో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు ఏదైతే ఉన్నో కనబడదు. కాబట్టి ఇదిగో ఏం చేస్తున్నాడు ఈయన ప్రేయర్ 119:18, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులను తుడుము ప్రభు అని చెప్పాలి మనం అసలు యాక్చువల్. ఇదిగో ఈ పని జరగాలి అక్కడ. దేవుని యొక్క ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు మన కళ్ళు వాక్యము చేత ఇలా తుడుచుకుంటూనే ఉంటేనే కానీ ఆ ఆశ్చర్యమైన సంగతులు కనబడితే ఆశ్చర్యమైన రీతిలో దేవుడు మనల్ని తన ఆత్మతో నింపి వాడుకుంటాడు అబ్బాయి. సో వర్డ్ ఇంపార్టెంట్. దీస్ టూ టెక్స్ట్ టుగెదర్ షోస్ దట్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈస్ రూటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్. అర్థమవుతుందా? దేవుని యొక్క విశ్వాసము వాక్యంలోనే రూట్ అయి ఉన్నది, పునాది అయి ఉన్నది. When we hear God's word, we are moved to trust him. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వింటామో అప్పుడే దేవుని పైన ఎక్కువగా ఆధారపడతాం అబ్బాయి. సో కనుక గుర్తుపెట్టుకోండి ఈ మాట. ద స్పిరిచువల్ లీడర్ మస్ట్ బి అ పర్సన్ హూ మెడిటేట్స్ ఆన్ ద స్క్రిప్చర్స్ అండ్ ప్రే ఫర్ స్పిరిచువల్ ఇల్యూమినేషన్. నిజంగా ఆత్మీయ నాయకుడు దేవుని యొక్క వాక్యంలో నాటబడతాడు, వాక్యం చేత కదిలింపబడతాడు. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆశ్చర్య రీతి ఆత్మీయమైన సంగతులను మనకు కనపరుస్తున్నపై. GPS అప్డేట్ లేదనుకుందాం, అందరికి తెలుసు మనకు. అప్డేట్ లేదనుకుంటే ఏమవుతుందండి? అది రాంగ్ రూట్లో తీసుకొని వెళ్ళిపోతుంది అది మనకు, అది కదా, ఎటో వెళ్ళిపోతుంది మనకు. అది నాయకుడు కూడా అంతేనబ్బాయి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ GPS, ఇట్ సెన్స్ యూ ఆన్ రాంగ్ రోడ్స్. సో కనుక గాడ్స్ వర్డ్ ఈజ్ అవర్ GPS కదా. దేవుని వాక్యం మనకు GPS లాంటిది. కుడికి వెళ్ళాలా, ఎడమకి వెళ్ళాలా, నీకు మేలు కలుగునట్లు, అర్థమవుతా, నీ పైన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తుంది, నువ్వు నడవలసిన మార్గం నడిపించే నీ వాక్యమైన పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఇదంతా ఏంటండి? GPS ఇది. బట్ ప్రేయర్ ఈజ్ వాట్ కీప్స్ ద మ్యాప్ ఫ్రెష్ అండ్ అలైవ్. ప్రార్థన ద్వారా మన GPSని, అర్థమవుతా, మన వాక్యమైన GPSని అప్డేట్ చేస్తూ ఉండాలి, రీఫ్రెష్ చేస్తూ ఉండాలి, రివైవ్ చేస్తూ ఉండాలి మనము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అబ్బా, ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇది ఆ లీడర్ హూ ఇగ్నోర్స్ ఈదర్ ఎండ్స్ అప్ లాస్ట్ అండ్ లీడింగ్ అదర్స్ అస్ట్రే. ఏ నాయకుడైతే వాక్యంలో సరిగా స్పెండ్ చేయకుండా, ప్రార్థన సరిగా చేసుకోకుండా సంఘాన్ని నడిపేయాలని అనుకుంటే తప్పిపోయిన కుమారులాగా నాయకుడు ఫస్ట్ తప్పిపోతాడు, ఆ తర్వాత అందరినీ కూడా తప్పిస్తూ ఉంటాడు, ఆయన త్రోవ తప్పిస్తుంటాడు అన్నట్టు. హిస్ ఫెయిత్ విల్ గ్రో వీక్ అండ్ హిస్ లవ్ విల్ వీకెన్ అండ్ నో వన్ విల్ బి మూవ్డ్ టు గ్లోరిఫై గాడ్ బికాస్ ఆఫ్ హిమ్. విశ్వాసంలో మనం బలహీనపడతాము, ప్రేమ సన్నగిల్లిపోతుంటుంది. సో కనుక నిన్ను బట్టి ఎవరు కూడా దేవుని మహిమపరచరు. సరే, లాస్ట్గా అబ్బాయి ముగిస్తాం దీన్ని మనం. మీరు చూడండి, ఫోన్ 18% ఉంది, ఛార్జింగ్ లేదు, అయిపోతుంది, డెడ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి పరిస్థితి మరి ఇప్పుడు మనకు అని రాకపోదు మనకు వెంటనే ఏం చేస్తుంది తెలుసా? కార్లో ఒకటి ఉంటుంది, అర్థమైందా, బైక్లలో కూడా ఉంటుంది ఇప్పుడు, లేకుంటే రూమ్లలో ఎక్కడ పడితే అక్కడ, చర్చ్లో ఒక ఛార్జింగ్ ఉంటుంది, మళ్ళీ బెడ్రూమ్లో ఒక ఛార్జింగ్ ఉంటుంది, హాల్లో ఒక ఛార్జింగ్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనం అంత ఫాస్ట్గా ఉంటాం మనం అసలు యాక్చువల్లీ మన ఫోన్ విషయంలో. జస్ట్ లైక్ యువర్ ఫోన్ డైస్ ఇఫ్ యూ డోంట్ ఛార్జ్ ఇట్ డైలీ, యువర్ ఫెయిత్ విల్ రన్ డ్రై ఇఫ్ యూ డోంట్ ప్లగ్ ఇన్ టు గాడ్స్ వర్డ్ అండ్ ప్రేయర్. అడాప్టర్, కేబుల్ రెండు అవసరం కదా. అలా ప్రార్థన వాక్యము ద్వారా మనము ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మనం ఎండిపోతాం అబ్బాయి. మనం లీడర్స్ హు స్కిప్ ద వర్డ్ ఎండ్ అప్ లీడింగ్ ఆన్ ఎంటీ బ్యాటరీస్. ఏ నాయకుడైతే వాక్యాన్ని సరిగా చదువుకోకుండా వ్యక్తిగతంగా నిలుపుకోడో బలపడో ఎంటీ బ్యాటరీస్గా ఉండిపోతాడు అసలు యాక్చువల్లీ కనుక. సో కనుక ఆస్క్ అబ్బాయి మళ్ళీ. ఓకే, ముగించుకుందాం మనం. ఒకసారి అడగండి మిమ్మల్ని మీరు, am I opening the word with dependence on the spirit or just skimming with my own strength? స్కిమ్మింగ్ అని అంటే స్విమ్మింగ్ కాదు, స్కిమ్మింగ్. మొత్తం పాలంతా నీళ్ళు పోస్తే ఏమవుతుంది? చిక్కగా ఉన్న పాలు ఎలా నీళ్ళు అయిపోతుంది చూడండి. పాలే చూడనికే తెల్లగానే ఉంటుంది కానీ చిక్కగా ఉండదు, అందులో ఏం ఉండదు, నీళ్ళే అది. ఎంత నీళ్ళు పోసినా మళ్ళీ గుర్తుపెట్టుకోండి అబ్బాయి, తెల్లగానే కనబడుతుంది అది, బికాస్ పాలు కాబట్టి అది. కానీ అందులో ఏమి లేదు, అందులో ఉన్నదంతా వాటరే, కలర్ మాత్రమే వైట్. అలా అయిపోతాం అబ్బాయి మనం. రాను రాను దేవుని వాక్యంలో నిర్లక్ష్యం చేస్తే దేవుని ఆత్మ పైన మన ఆధారపడితే. కనుక సవాల్ ఏంటంటే సర్మన్స్ కోసం కాదు ప్రిపేర్ కావాల్సింది, టీచింగ్ కోసం కాదు ప్రిపేర్ కావాల్సింది, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో వాక్యము చదివేటప్పుడు ఆ వాక్యము ద్వారా ఎవరితో మీరు ఫార్వర్డ్ చేయొద్దు, ఎవరికి పంపొద్దు, అందులో నుంచి ఏ మాత్రమును మెసేజెస్ ప్రిపేర్ కావద్దు. అది నీ పర్సనల్ భోజనం అది. లీడర్స్ మస్ట్ ఫీడ్ దెమ్సెల్ఫ్ డైలీ వర్డ్. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, డైలీ వర్డ్ ప్లస్ ప్రేయర్.
ఆర్ దే కాంట్ ఫీడ్ అదర్స్. నిన్ను నువ్వు ఫీడ్ చేసుకోకపోతే ఇతరులకు మనము ఫీడ్ చేయలేము. ఓకే, సో కనుక ఏం నేర్చుకుంటున్నామండి మనము? పాయింట్ 2లో మనం ఏం నేర్చుకున్నాము? స్ట్రాంగ్ ఫెయిత్ ఫ్రీస్ అస్ టు లవ్ బోల్డ్లీ విత్ ఈవెన్ ఎనిమీస్. బలమైన విశ్వాసం, ఇన్నర్ సర్కిల్లో బలమైన విశ్వాసము కలిగి ఉంటే అవుటర్లో శత్రువులను కూడా ధైర్యంగా ప్రేమిస్తాము. మెడిటేట్ ఆన్ అండ్ ప్రే ఓవర్ హిస్ వర్డ్స్. పాయింట్ 3లో ఏం నేర్చుకున్నాం మనం? వితౌట్ వర్డ్ ప్లస్ ప్రేయర్ లీడర్స్ రన్ ఆన్ ఎంటీ. రిజర్వ్ వాటర్ చూడండి, పెట్రోల్లో సరిగా లేకపోతే, లేకుంటే 18%గా చూసుకున్నాం మనం, లేకుంటే అద్దాలు తూడలేక బ్లర్గా ఉన్నదని చూసుకున్నాం మనం, GPS అప్డేట్ కాదు చూసుకున్నాం చూడండి, అది లీడర్స్ అంటే. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళిపోతాం అంతే. మనల్ని ఎవడో ఒకడు పిచ్చోళ్ళు వచ్చి వెంబడిస్తూనే ఉంటారు మనల్ని ఏదో ఒక రకంగా. వాళ్ళు కూడా మనం పెడ తప్పిస్తూనే ఉంటాం అబ్బాయి, అర్థమవుతా? వాళ్ళు కూడా పెడ తప్పిస్తుంటాం మనం. ప్రభువా, ఇదిగో తండ్రి, మేము ఈ ఆత్మీయ నాయకత్వంలో బలంగా స్థిరంగా నీ మహిమార్థమై వెళ్ళుటకు సహాయం చేయి ప్రభువా. తండ్రి, శత్రువులను కూడా దృఢమైన బలమైన విశ్వాసంతో ప్రేమించుటకును, వ్యక్తిగతమైన జీవితంలో వాక్యము ప్రార్థన ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ, ఎప్పటికప్పుడు నీ నామ మహిమార్థమై మేము ప్రైవేట్ లైఫ్లో సిద్ధపడుతూ, ఇన్నర్ సర్కిల్లో బలపరచబడుతూ ముందుకు వెళ్ళుట గల కృపను దయచేసి మహిమను పొందుమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ లార్డ్, ఆమేన్, ఆమేన్.